కాంగ్రెస్ నాయకులు మలహార్ మండలంలో కొయ్యూరు గ్రామంలో కొయ్యూరు కొండపేట మధ్యలో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి చాలా నీచమైన మాటలు మాట్లాడి ఎక్కడెక్కడో మండలంలో జమ చేసుకొచ్చి జరిగిన కార్యక్రమం మలహార్ మండలి అయితే ఎవరెవరు జమ అయి ఊడుకుటానిగా తయారై అవాకులు చవాకులు మాట్లాడారు. ఓకే, సంతోషం. ఎందుకంటే కొన్ని జనులు అయినటువంటి విషయాలు మాట్లాడాలి. ఏమన్నాడు నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, ఏక్ సిపాయి వచ్చిండు, ఆ ఏక్ సిపాయి ఓడిపోయిండు, ఆ ఏక్ సిపాయి తోటి ఇంకా ముగ్గురు సిపాయిలు వచ్చిండ్రు, ముగ్గురు సిపాయిలు ఓడిపోయి ఇక్కడ వచ్చి ఏం ఉద్ధరిస్తారని మాట్లాడండి. ఓకే, రైట్, వాళ్ళు ఉద్ధరిస్తారని మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు పాపము క్రికెట్ మ్యాచ్ పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారు, ఇక్కడ ఉన్న యువకులను మంచి ఉత్సాహపరిచేందుకు, ఫిజికల్గా వాళ్ళకు బాడీ ఫిట్నెస్ కొరకు అన్ని విధాల అవేర్నెస్ వస్తుంది, గ్రామాలలో అందరూ కలిసి పరిచయం అవుతారు. మంచి ఉద్దేశంతో పుట్టమదన్న గారి అభిమానంతో వాళ్ళ తండ్రి పేరు మీద టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. అందులో ఏమైనా తప్పు ఏం లేదు. వాళ్ళు పైసలు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకొస్తలేరు. దానికి వీళ్ళు ఏం చేసిందంటే కాంగ్రెస్ నాయకుడు కుట్రలో భాగంగా చాలా, అంటే అధికారం మాదే, ఏ అధికారైనా మీరు చెప్పినట్టు పోలీసు కానివ్వండి, ఇతర ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ల్యాండ్ లీజుకి ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేసింది. అయినా కానీ భయభ్రాంతులు చేస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథనింగ్ అనేది ఇంతవరకు కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. అది ఉద్యమ పార్టీ. ఎందుకంటే ఏదో తారిపోయిన మాటలకు భయపడి పారిపోయే పార్టీ కాదు. నీకు దేనికైనా ఉద్యమానికి నిలబడి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి పెట్టిన పార్టీ. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజలు కోడై కూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఏం చేసిండ్రు, సిపాయిలు అంటే ఇప్పుడు మీకు దేశవ్యాప్తంగా మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? 29 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నది? మీరు ఏ రాష్ట్రానికి కాదు, మీరు ఆల్రెడీ డిస్క్వాలిఫై కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు ఇక్కడేదో మన సాగుదప్పి కనుగొట్టమైనట్టు గెలిచిన పార్టీ కాంగ్రెస్. ఎన్ని సీట్లు వచ్చినాయి? మేము ప్రతిపక్షంగా బలంగా ఉన్నాం. మీరు అందరూ ఇంకా చీటింగ్. ఎందుకంటే మా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మేము ఇక్కడ ఏదో ఉద్ధరిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్తాను. ఈ దృష్ట్యా మీరు ఒక్కసారి ఆ 420 హామీలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఇప్పుడు కనీసం ఎలక్షన్ అయ్యి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సరాలలో ఏ ఊరికి ఎన్ని ఇందిరా మీరు ఇచ్చిండ్రు, ఎవరెవరు కట్టుకున్నారు? ఒకసారి స్టాటిస్టికల్ లెక్క తీయండి. మేము ఐదు రెడీ, ఎక్కడంటే అక్కడ కూర్చుంటాం. మేము ఊళ్ళకు రానియం, ఊళ్ళలో తిరగనియం. నీ జాగి కాదు, ఎవడు ఊళ్ళలో తిరిగినందుకు వారి పార్టీ కాదు. ఇక్కడ ఉద్యమ పార్టీ. ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజలతోటే ఉంటాం. కాకపోతే మీరు రాండి, మీకు 420 హామీలో ఒక్కొక్క గ్రామంలో మీ చరిత్ర ఏదో మేము ఎండగడతాం. లేకపోతే మా ప్రజలు ఎండగడతారు. మాకు ప్రజలు ముఖ్యం, మాకు లీడర్ ముఖ్యం కాదు. మేము ప్రజలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్.